హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇదండి ఇక్కడ ముగ్గులు అలంకరించాను. నేను ఈరోజు గౌరీ పూజ చేస్తున్నానండి, శ్రీమంగళ గౌరీ పూజ. దీంతో ఈ గుమ్మడి పువ్వులు ఇది పారిజాతం పూలు, తులసమ్మాకు, ఈ పువ్వులు, ఇదంత మందారం పువ్వులు, త్రిదళాలండి. త్రిదళాలతో శివుణ్ణి పూజించాలి, గరికతో వినాయకుడిని పూజించాలి. చాలా మంచిదండి. దానిమ్మాకులు కూడా ఈ పత్రితో పూజించడం, ఇవి గౌరీమాత పూజ చేయడం ఈరోజు నేను చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. రోజు పూజ చేసుకుంటాను, తొందర చేసుకుంటాను. నేను ఆఫీస్కి వెళ్తా అండి, టైం ఉండదు. ఇక్కడ అన్నపూర్ణమాత ఒక కలుషం అండి. ఎలా పెట్టుకుంటారంటే అన్నపూర్ణమాత కలుషాన్ని ఇదిగో ఇలా ఇలాంటి బౌల్స్ ఒకటి తీసుకొని ఇక్కడ కింద కట్టు ఉండాలండి. ఇగో ఇది కింద ఇట్లా ఒక కట్టు, ఇది కొలతకన్నమాట. రాగోరుతుంది అంటే ఇక్కడ రాగి దగ్గర తీసుకొని, రాగి పాత్ర తీసుకొని నేను బియ్యం పోసుకొని డబ్బులు పోసుకొని పూజ చేసుకుంటే అన్నానికి లోటు ఉండదండి. ప్రతి ఇంట్లో ఎన్ని ఉన్నా అన్నమే తింటాం కదండి. ఇదిగో ఇక్కడ అన్నపూర్ణమాత నిలయం. అది అన్నపూర్ణమాతను చూడండి. అన్నపూర్ణమాతకు అభిషేకం చేసి అలంకరించి అక్కడ పెడతాను. స్పూన్ అన్నపూర్ణమాత లేని ఇల్లు ఉండదు. అన్నపూర్ణమాత నల్లగా ఉన్నావని కాళికను శివుడు అన్నాడు. క్షణంలో గౌరవర్ణానికి మారిపోయిందండి గౌరీదేవి. అన్నపూర్ణ ఈ రూపాలలో ఉండి మనను రక్షిస్తుంది కాబట్టి ఇక్కడండి చదువులనిచ్చే మహాతల్లి ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఎవరు? చదువులనిచ్చే సరస్వతి మాత నిలయం ఇక్కడండి. ఇదిగో కొబ్బరి చిప్ప, బియ్యం, రాగోరుతుందంటండి. రాగి అనేది వెండి కొండలో ఉన్న శివుడు కూడా రాగి భూషణాలే వేసుకుంటాడు. ఎందుకంటే రాగికి అంత ప్రత్యేకత ఉంది. ఇది సరస్వతి మాత కలుషం. ఓకేనా? ఇది ఎవరు? ఇది సరస్వతి మాత కలుషం. ఇది గౌరీమాత అన్నపూర్ణమాత కలుషం. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి కలుషం అండి. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, కుబేర కొంచెం ఇది లక్ష్మీ కొంచెం అంటారు. ఇట్లా శంఖ చక్రాలు ఉంటాయి. దీన్ని మళ్ళీ తీసిన రోజు నేను మీకు చూపిస్తాను. సరిగ్గా శంఖ చక్రాలు ఉంటాయి. ఇది ఉండి పెట్టుకుంటే పెద్దల నమ్మకం ఏంటంటే కొంచెం ఇగో శంఖం చక్రం నామం అటుంది. అంటే సరిగ్గా రావట్లేదు. అయితే ఇంట్లో ఉంటే మనకి కుంచాలతో కొలుసుకుంటే ఒడవని డబ్బు ఉంటుందంట. అది నిజం. నేను ఇలా పెట్టుకున్న కంచె నాకు ఆగుతుందండి, పనులు అవుతుంది. ఇదిగోండి, ఇది వెండి గిన్నె. అమ్మవారి కోసం వెండి లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఈ వెండి గిన్నెను ఇక్కడ పెట్టేసి, ఇది కూడా వెండిదేనండి. అయ్యయ్యో అండి. ఇక్కడ దీపం ఎలా పెట్టేస్తున్నానంటే గౌరమ్మ గుమ్మడాకులో దీపం పెడుతున్నాను. గౌరీ పూజ గుమ్మడి ఆకులతో ప్రత్యేకంగా చేయాలని. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే అకచానన పద్మార్గం ఖచానన మహార్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. వేదాం మే ఇంద్రో దదాతుం వేదాం దేవీం సరస్వతి వేదాం మే అశ్వినా ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వాతి హరే దేవి నారాయణీ నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వం మే వశమానయ. ఓం శాంతి శాంతి శ్రీ. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. ఓకే.